సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో ఉదయం ప్రత్యేక పూజలతో దేవతా స్థాపిత పూజ, యంత్ర స్థాపిత, ధ్వజస్తంభం ప్రతిష్ఠ అనంతరం శ్రీదుర్గామాత విగ్రహం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు కటాక్షాలు పొందాలని అన్నారు. ఓం దివ్యయోగిన్యై స్వాహా. ఈరోజు ఉదయం 11:11 కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల విందుగా అందరూ భక్తుల సమక్షంలో పునఃప్రతిష్ఠాపన జరిగింది. కావున ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా పాత్రులకు కాగలరని, అలాగే వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి మాకు ఆలయ కమిటీ సభ్యులందరికీ అందరి తరపున నేను కోరుతున్నాను. అలాగే 16వ తారీఖు ఆదివారం, వచ్చే ఆదివారం రోజు బోనాలు ఉన్నాయి అమ్మవారికి. కావున కల్వకుంట ప్రజలందరూ మరియు శాంతినగర్ ప్రజలందరూ అధిక సంఖ్యలో బోనాలు తీయగలరని ఆలయ కమిటీ సభ్యుల తరపున నేను మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదములు. టెంపుల్ ప్రారంభోత్సవము పునర్ప్రారంభోత్సవం జరిగింది. మొన్న గణపతి హోమము, చండీ హోమం నిన్న, ఈరోజు దుర్గామాత ప్రతిష్ట, గజస్తంభం ప్రతిష్ట జరిగింది. భక్తులు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. మాకు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా జరుపుకోవాలని, ఇంకా హనుమాన్ టెంపుల్ కట్టేది ఉంది, ఇంకా ఏమన్నా మనము ఇటువంటి అని అందరు ముందుకు రావాలని మా విన్నపం. 1000-1500 మంది దర్శనాలు చేసుకోవడం జరిగింది.
అనుగ్రహంతో క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి ఆదివారం రోజు నాడు ఉదయం 11:11 అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం వీణుల విందుగా సమస్త దేవీ దేవతల సమక్షం లోపల ఆదిపరాశక్తి ప్రతిష్ట కల్వకుంట గ్రామంలో పునఃప్రతిష్టా కార్యక్రమం జరగబడింది. దీనికి అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, సర్వదేవీ దేవతలు అందరూ విచ్చేసేసి, గ్రామస్తులు కూడా అందరూ విచ్చేసేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినారని చెప్పేసి తెలిపడానికి చాలా సంతోషిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. బోలో దుర్గా మాతాకి జై. రోజులుగా కల్వకుంటలో ఉన్నటువంటి దుర్గమ్మ గుడి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొదటి రోజు సకల దేవత ఆహ్వానము, అదేవిధంగా గణపతి హోమము ఇవన్నీ జరిగినాయి. నిన్ననేమో చండీ హోమం జరిగింది. ఈరోజు దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పునర్ప్రతిష్ఠ గావించబడింది. అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట గిట్ట జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఊర్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం వచ్చి వారి వారి బంధువులను పిలిపించి ఈ యొక్క వేడుకను రంగరంగ వైభవంగా చాలా సుందరంగా ఈ యొక్క ఏరియాను, ఈ యొక్క గుడి ముంగట మంచి పచ్చని పందిళ్ళ మధ్యన అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఆలయ కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించి ఊరుకు చాలా శోభదిచ్చినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.